హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కాసోమ్. ఈరోజు ఈ వీడియోలో మ్యాంగో లీవ్స్తో ఎలా ఫ్లవర్ వాజ్ ఈజీగా చేయొచ్చు అనేది చూపిస్తాను. సో ముందుగా పేపర్ మనకు కావాల్సిన సైజ్ని తీసుకొని దాన్ని సర్క్యులర్గా రోల్ చేసుకోవాలి. అండ్ దానిపైన లైట్ గ్రీన్ ఆర్ డార్క్ గ్రీన్ కలర్తో కవర్ చేసి మనం పిన్తో పిన్ చేసుకోవాలి. సో దీనిపైన మ్యాంగో లీఫ్ తీసుకొని టాప్ అండ్ బాటమ్ కొంచెం గ్లూ గన్తో గ్లూ అనేది అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన దాన్ని మనం పేపర్ రోల్కి అయితే స్టిక్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో 2 పార్ట్స్ అయితే చేశాను, ఒకటి బేస్ అండ్ ఇంకొకటి టాప్ అనమాట. సో సేమ్ లెంత్ ఆఫ్ పేపర్ రోల్కి పెద్ద మ్యాంగో లీవ్స్ తీసుకున్నట్లయితే మీకు బేస్ చాలా బ్రాడ్గా కనిపిస్తూ ఉంటుంది. అదే పైన దానికి చిన్న లీవ్స్ తీసుకుంటే కొంచెం క్లోజ్డ్గా ఉండడం వల్ల చిన్న పాట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం 2 పార్ట్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా మ్యాంగో లీవ్స్తో మొత్తం పేపర్ రోల్ అంతా కూడా కవర్ చేసిన తర్వాత మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే ఎన్ని పాట్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 2 డిఫరెంట్ సైజెస్ చేశాను. అండ్ పైన కూడా 3-4 ఆకులు మ్యాంగో లీవ్స్ తీసుకొని ఇలా స్టిక్ చేయడం వల్ల మనకి ఆకులు పైకి అయితే కొంచెం ఎంబోజింగ్గా కనిపిస్తాయి. సో దట్ లోపల ఏదైనా ఫ్లవర్ పెట్టినా ఎడ్జెస్ అండ్ కార్నర్స్ అన్నీ కూడా మ్యాంగో లీవ్స్తో ఫుల్గా మనకి కవర్ అయ్యి డెకరేట్ అయినట్టు ఉంటుంది. సో ఇలా చేసుకున్న ఫ్లవర్ వాజ్ ఓన్లీ ఇండోర్లోనే కాకుండా అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అవుట్డోర్లో మనకి కొంచెం గాలి ఉండడం వల్ల అది పడిపోతూ ఉంటుంది. సో అలా పడిపోకుండా ఉండాలి అంటే మనం వాటర్ బాటిల్లో ఏదన్నా మీ ఫ్లవర్ వాజ్కి సరిపడా లెంత్ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ ఫిల్ చేసి దాని చుట్టుకొలతతో మన పేపర్ రోల్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ చేసినట్లయితే మీరు ఇండోర్లోనే కాదు అవుట్డోర్లో కూడా ఇటువంటి ఫ్లవర్ వాజ్ని పెట్టుకోవచ్చు.